అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 2 సంవత్సరాల పాలన దినోత్సవాలు చేసుకోవడానికి సన్నాహాలు ప్రారంభించారు. సంతోషం. ఏం చేశారు, ఏం చేయలేదు అనే దాని గురించి ఆలోచించినప్పుడు మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ప్రభుత్వం పాలన దినోత్సవాల పేరుతోని ఉత్సవాలు చేయడానికి సన్నాహం చేసింది. వీళ్ళు ఎలక్షన్ ముందు దాదాపు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇప్పటి వరకు ఏం అమలు పరచలేదు. కేవలం మహిళలకు ఉచిత బస్సు తప్ప ఈ సీరియల్ పంపిణీ ఒకటి మొదలుపెట్టారు. ఇప్పుడు అది తప్ప మిగతా ఏవి ఫుల్ఫిల్గా ఇంప్లిమెంట్ చేయలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా వాటికి ఇవ్వలేదు. మా 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులు 15,000 అన్నారు, ఇవ్వలేదు. ప్రతి 18 ఏళ్ళు నిండిన మా 45 18 ఏళ్ళు 45 ఏళ్ళ మధ్యలో మహిళలకు అందరూ 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మామూలుగా కాలేజీలో చదువుకున్న పిల్లలకందరికీ స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే దాదాపుగా 6 గ్యారంటీలు ఇవి కూడా వాటి వరకు అమలు పరచలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప. మళ్ళీ వీళ్ళు ఎక్స్ట్రా ఏమిటంటే పాలనా దినోత్సవం తరపుగా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు. అసలు వాటి వరకు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా అన్ని వాటి వరకు అప్పులు చేసే జీతాలు కూడా ఇస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ కూడా వాడు మొదలు పెట్టలేదు, రోడ్లు మొదలు పెట్టలేదు. సంక్షేమ పథకాలు యాజడీ పాతయ్య అమలు పరుస్తున్నారు. ఇప్పుడు లోకడ 2,000 రూపాయల పెన్షన్ 4,000 అన్నారు, అది అమలు పరచరు, అది అట్నే ఉంది. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, అది కూడా అలాంటి ఏమి ఎక్స్ట్రా పనులు ఒకటి కూడా చేయలేదు. ఉత్సవాల పేరుతో ఎవరికి వారికి అన్నట్టు ఉంది పరిస్థితి. ఇవాళ కూడా మంత్రివర్గ సమన్వయం లేదు. లోకడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి నార్థన్ ఇండియాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ దోహదపడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల అసలు ఓట్లే పడ్డాయి. కాంగ్రెస్ ఈ గ్యారంటీని పెట్టి ఇంప్లిమెంట్ చేయరని లెగ్గట్టారు. ఉదాహరణకి నేను బీహార్ ఎలక్షన్లో కేవలం 5 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది, పరిస్థితి ఆకాడి దిగింది. ఎంఐఎం 5 వచ్చినాయి, ఇక్కడ కూడా 5 వచ్చినాయి. లోగడి అసలు కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయో వాడికి కూడా చేయట్లేదు. ఇవాటి వరకు హోమ్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అస్తవ్యస్తంగా తయారైంది. అంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని పోర్టుపోలియోలు, కనీసం ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రి దగ్గర కూడా మరి అధిష్టాన వర్గం ఏం చేస్తుందో కూడా వాటి వరకు చేయటం లేదు. ఈ ఊళ్ళల్లో కూడా ఎవరికారు నాయకులు తయారయ్యారు, దోసుకోవటం దాచుకోవటం అన్నీ ఇష్టం వచ్చినట్టు స్కీములు ఈ పేరుతోని, ఉచిత బియ్యం కొంతమందితోని, రేషన్ బియ్యం మాఫియా, ఉసుక మాఫియా, ఆ మాఫియాలతో కొంతమంది నాయకులు అయితే విచ్చలబడి తింటున్నారు. టోటల్గా వీళ్ళు తీసుకొచ్చిన మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఏమిటంటే పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి పెట్టారు. పారాచూట్ ఏంటంటే అందులో కూడా తిన్నారు, ఇందులో కూడా అనిపించినట్టుగా అలవాటు పడ్డారు. ఇవి మొత్తం ఈ అబ్జర్వర్ అంటే అబ్జర్వర్లందరినీ వాళ్ళనే పెట్టుకున్నారు. ఏది మొత్తం ఇతర పార్టీలని తీసుకొచ్చిన వాళ్ళనే మళ్ళీ వీళ్ళని పెట్టుకున్నారు. అంటే ఏంటంటే రాను రాను వీళ్ళకి మొత్తం అదే ఉంది పరిస్థితి కూడా. మొత్తం మొత్తం పరిస్థితి అంతా కూడా దిగజారి నానాటి తీసినప్పుడు నగబెట్టలు అన్నట్టు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. కాగ్ రిపోర్ట్ కూడా అదే పరిస్థితి చెప్పింది. ప్రతి మంగళవారం అప్పుల కోసం ఏర్పాటు జరుగుతుంది. పాత అప్పులు అన్నారు, పాత అప్పులు కేవలం 2-3 వేల కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు కడుతున్నారు. మొత్తం మీద జీతాలు పెంచలేదు, ఏ కార్యక్రమం ఫుల్ఫిల్ ఇంప్లిమెంట్ చేయలేదు. సలహాదారులు అన్నారు, సలహాదారులు ఎంత పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి సలహాదారులు పెట్టారు. వాళ్ళు కూడా మరి ఈ ఈ కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు. ఎక్కడ పెట్టిన పిటిషన్లు ఇవ్వలే కూడా ఇప్పటివరకు అమలు పరిచినట్టు కనపడలేదు. భూభారత అన్నారు, భూభారత పరిష్కారం లేదు వాళ్ళకు కూడా. కాబట్టి ఇప్పటికైనా ఏమిటంటే ఏదో కేవలం ఉచితంగా బస్సు ఇచ్చను, షేర్లు ఇచ్చను అని ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఏంటంటే పంటల దిగుబడి పెరుగుతుంది. పంటల దిగుబడి ఏంటంటే అసలు క్రిమిసంహారక మందులు, గుళికలు ఎక్కువ భారతదేశంలో ఎక్కువ ఎక్కడ వాడకం అవుతుంది. దీనివల్ల ఏంటంటే జనం ఆ ఆహారాలు తిని రోగాల పాలవుతున్నారు. నిత్యావసర వస్తువులు కంట్రోల్ లేదు వాళ్ళకి కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం ఏం చేయట్లేదు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎంతవరకు పాత గవర్నమెంట్ విమర్శించే పనిగా పెంచే కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ వరకు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికలు అంటున్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లకి అసలు రిజర్వేషన్ ఏ విధంగా తీశారో ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అనిపిస్తుంది. ఓసీలు 3 చోట్ల 3-4 ఓసీలు ఉన్న చోట్లేమో జనరల్ సీట్లు ఇచ్చారు. బీసీలు 2 ఓట్లు ఉన్న చోట్లేమో బీసీలకు ఇచ్చారు. అంటే అస్తవ్యస్తంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. వాళ్ళ వరకు కూడా పరిపాలన సక్రమం జరగలేదు, ఆర్థిక వనరులను సమకూర్చలేదు, కొత్త ఫ్యాక్టరీలు ఏమీ పెట్టలేదు, ఎంప్లాయ్మెంట్ని కవర్ చేయలేదు, ఏమి వనరులు ఏమి సమకూర్చలేదు. ఏమిటంటే కేవలం పేపర్లకు యాడ్లు ఇచ్చి ఎంతవరకు పబ్బం గడిపించుకునే ఆలోచన తప్ప ఎవరికి వారు ఎమ్మెల్యే తీరే అన్నట్టు తయారయ్యారు. ఇష్టం వచ్చినట్టు ఊళ్ళలో కూడా ఎమ్మెల్యేలు తయారన్నట్టు ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ కూడా మంచి పేరు
కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అధిష్టాన వర్గం కూడా ఎందుకు కంట్రోల్ పెట్టట్లేదు కూడా వాటికి కూడా తెలియట్లేదు. కాబట్టి ఈ విజయోత్సవాల సభల్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవటం మొత్తమైన పని. ఏదో ఎన్నికలను దృష్టిలో పెట్టి ఆ స్కీమ్లు షేర్లు ఇచ్చినని ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పెడుతున్నారు, కేంద్రం నుంచి ఫండ్ రావట్లేదు అనేది తప్ప ప్రభుత్వానికి ఈ కార్యక్రమాల మీద సిద్ధశుద్ధి ఎక్కడ కనపడలేదు. పాలనలో కూడా గ్రూపులు తయారైనవి. కాంగ్రెస్ పార్టీ అంత దిగజారి ఎప్పుడు కూడా లేదు, అధికారంలో ఉండి కూడా ఎప్పుడు కూడా ఒకటి ముఖ్యమంత్రులు మార్చినా కానీ ఇంత దిగజారలేదు. వాటికి జారింది. ఇట్లు మీరందరూ షేర్ చేయవలసిందిగా మరీ కోరుకుంటూ ఇట్లు మీ